కాలువల మీద మొత్తం పెండింగ్ పనులన్నీ కూడా చేసుకోవాలి. మోడర్నైజేషన్ పనులు ఏది లిటిల్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కింద మనం ఏ విధంగా చేసుకోగలం, ఏ విధంగా ఇంకా బాగా వచ్చే సంవత్సరానికి మనం నీళ్ళు ఇవ్వగలం, ఇవన్నీ కూడా ఈరోజు మరి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ రైతుల ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూసిన తర్వాత, వాళ్ళలో ఉన్న ఆ కమిట్మెంటు, స్ఫూర్తి చూసిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారు గుడివాడ వెళ్ళినప్పుడు ఆ పంట పండించిన రైతులంతా కూడా వచ్చి ఈ విధంగా ఇట్లా చేసామని చెప్పేసి వాళ్ళు రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని తర్వాత ఇవాళ వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా పోలవరం ప్రాజెక్టు ఏదైతే గేట్లు ఫ్యాబ్రికేషన్ వర్క్ కానివ్వండి, అదేవిధంగా మన డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణ పనులు కానివ్వండి, ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి 1న ప్రారంభం కావాలి అని చెప్పేసి ఆయన కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఫిబ్రవరి 1వ తారీఖున పోలవరం డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా 48 గేట్లు సంబంధించిన ఫ్యాబ్రికేషన్ పనులు కూడా, గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు కూడా ప్రారంభం చేయటం జరిగింది. ఇదే స్ఫూర్తితో ఎట్టి పరిస్థితుల్లో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలి. అదేవిధంగా 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో నిన్న దగ్గర 2 గంటలు రివ్యూ చేసి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ 5 నెలల్లో కూడా నీరు చెట్టు నీరు ప్రగతి కింద పెద్ద ఎత్తున వర్క్షాప్స్ ఏర్పాటు చేసి ఈ నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ నెల 5 నుంచి 9 వరకు ఏదైతే ప్రతి జిల్లా 3 వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీ ఫైనల్ ఇయర్ ఏదైతే 3rd ఇయర్ 4th ఇయర్ చదువుతున్న సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ విద్యార్థులు, అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఇంజనీర్లు అందరూ కూడా ఆ వర్క్షాప్లో పాల్గొనే విధంగా జిల్లా నీటి సంఘ అధికారులకి, జలవనరుల శాఖ అధికారులకి, రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. ఆ విధంగా వర్క్షాపుల్లో రేపు రాబోయే రోజుల్లో క్యాస్కెట్స్ ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఆ గొలుసుకట్టు చెరువుల్ని ఈ 5 నెలల్లో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఈ 5 నెలల్లో ఆ పనులు పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అవన్నీ కూడా కార్యాచరణ ప్రణాళిక జిల్లా యాక్షన్ మొత్తం తయారు చేయడం జరిగింది. ఏదైతే యంత్రాంగం తయారు చేసిన యాక్షన్ ప్లాన్ని మొత్తం కూడా ఈరోజు మరి ముందుకు తీసుకెళ్ళటానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి వేగవంతం చేస్తున్నాం. ప్రతి జిల్లాలో జరిగే వర్క్షాప్లో కూడా అటు ప్రజాప్రతినిధులు, నీటి సంఘ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీలు, డీసీలు, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం వహించి మన గ్రామంలో, మన మండలంలో ఏ విధంగా ఈ నీటి వనరుల్ని కాపాడుకోవాలి, ఈ నీటి వనరుల్ని ఏ విధంగా జాగ్రత్త పెట్టుకోవాలి, ఈ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఏ విధంగా కలుపుకోవాలి, ఈ సంవత్సరం మనం నీటి కష్టాలు రాని ప్రాంతాల్లో, వర్షపాతం తక్కువ పడ్డ ప్రాంతాల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 5 నెలల్లో మనం ఏ విధంగా ఉన్న డబ్బుని ఖర్చు పెట్టుకొని ఇవన్నీ కూడా బాగు చేసుకోవాలి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, పెండింగ్ కాలువ పనులు పూర్తి చేసుకోవాలి, బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలి, రైట్ కెనాల్కి సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని పనులు కూడా ఈ సంవత్సరం పూర్తవుతున్నాయి. లెఫ్ట్ కెనాల్ కూడా పురుషోత్తపట్నం లిఫ్ట్ 9 నెలల్లో ముఖ్యమంత్రి గారి లక్ష్యాలు ఏర్పాటు చేశారు. నిన్న కూడా సంబంధ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో పురుషోత్తపట్నం లిఫ్ట్ 9 నెలల్లో పూర్తవ్వాలి. దానికి సంబంధించి పోలవరం లెఫ్ట్ కెనాల్లో నేషనల్ హైవే మీద 3 బ్రిడ్జెస్ కూడా టెండర్లు ఫైనల్ అయినాయి. అవి కూడా వేగవంతం చేసి 6 నెలల్లో ఆ బ్రిడ్జి పనులన్నీ కూడా పూర్తి చేస్తామని అధికారులు క్లియర్గా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఓ పక్క పురుషోత్తపట్నం లిఫ్ట్, 2 పట్టిసీమ లిఫ్ట్ కింద పోలవరం రైట్ కెనాల్ పూర్తి స్థాయి పనులు. ఎందుకంటే ఈ సంవత్సరం 55 టీఎంసీలు తెచ్చుకోగలిగాం. 3000 టీఎంసీలు వాళ్ళ గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. దాంట్లో మనం వాడుకుంది 55 టీఎంసీలు మనం తెచ్చుకున్నాం. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు 150 టీఎంసీలు వాళ్ళు వాడుకున్నారు. కానీ దగ్గర 2700 పైగా 2800 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి.
కాబట్టి వచ్చే సంవత్సరం 80 టీఎంసీల నుంచి 100 టీఎంసీలు లక్ష్యం పెట్టుకొని రైట్ కెనాల్ పనులు చేస్తున్నాం. అట్లాగే పోలవరం లెఫ్ట్ కెనాల్ కింద 40 టీఎంసీలు అన్న అటు మనం ఏలేరు సిస్టానికి తీసుకెళ్ళి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా ఏలేరు కాలువలో పడేస్తే అటు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర 0.5 టీఎంసీ ఒక రిజర్వాయర్ కూడా రెడీ చేస్తున్నారు. 0.5 టీఎంసీ రిజర్వాయర్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఏ విధంగా ఎక్కడ మనం లిఫ్ట్లు ఇవ్వాలి, ఏ విధంగా ఎక్కడ ఏ కాలువల్లో ఏ వాగుల్లో వంకల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ కింద ఏం చేయాలనేది కూడా అవి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆ విధంగా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అంద్రినివా కూడా ఫేజ్ 2 కింద కూడా మచ్చుమర్రి ఇటు కర్నూలుకి అనంతపురానికి వాళ్ళు 3 పంపులు అవి కూడా మార్చిలో నీళ్లు వదలబోతున్నాం. అట్లాగే జీడిపల్లి నుంచి మళ్ళీ మనం అటు చిత్తూరు కుప్పం ఆ ప్రాంతాలకి అట్లాగే మడగసిర హిందూపూర్కి కూడా ఈ సీజన్లోనే నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ఇవాళ పులివెందుల బ్రాంచ్ కెనాల్లో అటు మరి లింగాల బ్రాంచ్ కెనాలు పులివెందుల బ్రాంచ్ కెనాలు ఈ బెల్ట్ అంతా కూడా మైలవరం బెల్ట్లో అటు అవుకు రిజర్వాయర్ దగ్గర గండికోట రిజర్వాయర్ దగ్గర బ్రహ్మాండంగా పంటలు వేసుకొని ఇవాళ కడప జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు.